లెసన్ చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు టాపిక్స్ అన్నీ కూడా నీరోజే వచ్చాయి, సరేనా? నెంబర్ 1, అసలు ఫ్రిక్షన్ ఎన్ని టైప్స్ ఉంటుంది అనేది నెంబర్ 1 క్వశ్చన్. ఫ్రిక్షన్ ఎన్ని టైప్స్ ఉంటుంది? బుక్స్లో వచ్చేదండి. బుక్స్లో ఏముంది చెప్పండి, ఓకేనా? ఫ్రిక్షన్ ఎన్ని టైప్స్ ఉంటుంది చక్కగా చూద్దామా? నెంబర్ 1 చెప్పండి, స్టాటిక్. ఏంటి? వాట్ ఈస్ స్టాటిక్? స్టాటిక్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఆబ్జెక్ట్ మూమెంట్ లేకుండా అలా ఉండిపోతే దాన్ని ఏమంటారు? నేను ఇప్పుడు స్టాటిక్ గా ఉన్నానా, మూవ్ అవుతున్నానా? సో ఇలా మూవింగ్ గా ఉంటే దీన్ని ఏమంటారు తెలుసా? కైనమెటిక్. ఏమంటారు? కైనమెటిక్. చెప్పండి. సో ఇలా ఒకటే ప్లేస్ లో ఉండిపోతే దీన్ని ఏమంటారు? దీన్ని స్టాటిక్. ఇప్పుడు మూవ్ అయ్యే దాన్ని బట్టి అండ్ మూవ్ కాకుండా స్టాటిక్ గా ఉండే దాన్ని బట్టి ఫ్రిక్షన్స్ తీద్దాం, ఓకేనా? నెంబర్ 1 ఫ్రిక్షన్ స్టాటిక్ టైంలో ఉండే టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమంటారు అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు? సో ఇది వెరీ ఈజీ. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కుర్చీ ఉందా? ఈ కుర్చీ ఉందా? ఎందుకు ఈ కుర్చీ మూవ్ అవ్వలేదు? లాక్ అయిపోయింది. ఏమైంది? ఏమైపోయింది? ఏమైంది? నెంబర్ 1 లాక్. నెంబర్ 2, ఈ కుర్చీ ఉందనుకో, ఉదాహరణకి ఇది ఒక సర్ఫేస్ కదా, ఈ సర్ఫేస్ మీద ఎలా ఉంటుంది? ఇర్రెగ్యులారిటీస్. ఎలా ఉంది? నెంబర్ 1 ఇర్రెగ్యులారిటీస్ ఉంది. అండ్ నెంబర్ 2, ఈ కుర్చీ అనుకోండి, కుర్చీ ప్లేస్ లో నేనేం పెట్టానంటే బుక్ పెట్టా. ఈ బుక్ కింద కూడా ఏముంటది? ఇర్రెగ్యులారిటీస్. ఫస్ట్ 1 ఏమైపోయింది? లాక్. ఏమైంది? సెకండ్, ఈ ఆబ్జెక్ట్ ని మీరు తోయగలరా? తోసేస్తారా? తోసేస్తారా? ఇప్పుడు నువ్వురా. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ ఏ ఫ్రిక్షన్ లో ఉంది? స్టాటిక్. ఎక్కడ ఉంది? ఎందుకు స్టాటిక్ లో ఉంది? డ్యూ టు లాక్. ఏంటి? ఇర్రెగ్యులారిటీస్ లాక్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎలా ఉంది? ఎలా ఉంది? ఎత్తయ్యో, ఏమైందిరా? ఆబ్జెక్ట్ ఎలా ఉంది? లాక్ లాక్ అయిపోయిందా లేదా? ఏమైంది? ఇప్పుడు ఫ్రిక్షన్ ఇంతకు ముందు ఎక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉందా? ఇప్పుడు ఎక్కువ ఉందా, ఇంతకు ముందు ఎక్కువ ఉందా? సరే, అయితే ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, మరొకసారి ట్రై చేయి. నాకంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఉందా లేదు చూద్దాం. వీడికి నా మీద చాలా కోపం ఉందిరా. సో వెళ్ళి కూర్చో వెళ్ళు. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్టాటిక్ టైంలోనా నేను ఒక ఆబ్జెక్ట్ ని పెట్టా. ఏం పెట్టాను? ఒక ఆబ్జెక్ట్ ని పెట్టా. ఇలా ఒక ఆబ్జెక్ట్ పెట్టేటప్పుడు ఫ్రిక్షన్ ఎలా పెరిగిపోయింది? ఎప్పుడైతే వెయిట్ పెరిగిందో. ఏం పెరిగింది? ఎప్పుడైతే వెయిట్ అనేది పెరిగిందో ఫ్రిక్షన్ అనేది ఏమైంది? ఇంకా పెరిగింది. ఫ్రిక్షన్ అనేది ఏమైంది? పెరిగింది. సో ఇప్పుడు చెప్పండి, మన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ లో ఫ్రిక్షన్ అంటే కదలకుండా ఉండే వస్తువులు చూద్దామా? దానికి నెంబర్ 1 రీజన్ ఎందుకు ఫ్రిక్షన్ ఉంటుంది? డ్యూ టు లాక్. డ్యూ టు ఇంటర్లాక్ అవుతుంది. సెకండ్, దాని వెయిట్ ఎక్కువ ఉన్నా సరే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఏంటి? వెయిట్ ఎక్కువ ఉన్నా సరే ఫ్రిక్షన్ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్నా సరే ఫ్రిక్షన్ ఉంటుంది. దీన్ని ఇప్పటి వరకు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే దీస్ ఆర్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. చెప్పండి. మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను ఏంటంటే, ఇది ఏ ఫోర్సు? కింద వైపు ఏమో వెయిట్ యాక్ట్ చేస్తే పైన వైపు ఏముంది? నార్మల్. ఏముంది? ఇప్పుడు నేను ఎప్పుడైతే కూర్చున్నానో ఇక్కడ ఏ ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తున్నట్టు? ఏమి ఎక్కువ అప్లై చేస్తున్నట్టు? నార్మల్. సో ఇక నుంచి కూడా బాగా చూసుకున్నట్లయితే ఇది ఒక ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంటే ఈ సర్ఫేస్ మీద ఆబ్జెక్ట్ ఉంటే ఈ ఆబ్జెక్ట్ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఆబ్జెక్ట్ మీద ఏం అప్లై చేస్తున్నాను? ఇక్కడ ఇదే ఆబ్జెక్ట్ ఏం అప్లై చేస్తుంది? నార్మల్. ఏం అబ్జర్వ్ చేస్తుంది? ఇప్పుడు నార్మల్ పెరిగింది అనుకుందాం, అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది? ఇంకా పెంచాలా లేదా? ఇంకా పెంచాలా లేదా? సో ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. చెప్పండి. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నార్మల్ ఫోర్స్. సో దీనికి ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా, ఏదైనా ఒక వెయిట్ ఆబ్జెక్ట్ కూర్చోబెట్టేస్తే ఫ్రిక్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కైనమెటిక్ ఫ్రిక్షన్ గురించి చూద్దాం. ఏ ఫ్రిక్షన్ గురించి చూద్దాం? సరే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయినప్పుడు కూడా ఫ్రిక్షన్ ఉంటుందా అనుకుని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయినప్పుడు కూడా ఫ్రిక్షన్ ఉంటుందా?
ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. బుక్ వెళ్ళిందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ నేనేం వేస్తాను తెలుసా? ఈసారి బుక్ కాకుండా హనీ వేస్తా. ఏం వేస్తాను? ఇప్పుడు హనీ ఫాస్ట్గా వెళ్తుంది, ఇది ఫాస్ట్గా వెళ్తుందా? హనీ ఫాస్ట్గా వెళ్తుంది, ఇది ఫాస్ట్గా వెళ్తుందా? హనీ చాలా థిక్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? స్లోగా వెళ్తుంది. ఎలా వెళ్తుంది? స్లోగా. సో ఇలా ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ అనేది ఇలా వేసేటప్పుడు ఏమవుతుందంటే స్లైడ్ అవుతుంది. ఏమవుతుంది? సో ఈ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమంటారు అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్. అయితే ఇప్పుడు నా కోసం చెప్పండి, స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ? మళ్ళీ అడుగుతాను, చెప్పండి. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇలా ఉంది కదా, ఈజీగా వెళ్ళిపోయిందా? అది ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ వెళ్తుంది అసలు? చెప్పండి. ఇక్కడ లాక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ లాక్స్ అనేవి ఎలా ఉంటాయి? కానీ ఇక్కడ స్లైడింగ్ లో చూసుకుంటే నేను ఇలా వేసా. అప్పుడు ఇలా వేసినప్పుడు కింద గ్రావిటీ ఒకటి మన కోసం చెప్పకుండా పనిచేస్తున్నాడు కదా, అందుకే ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది చాలా ఈజీ. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకొక ఫ్రిక్షన్ చూపిస్తానా? స్లైడింగ్ ఫ్రిక్షన్ తో పాటు ఇంకొక ఫ్రిక్షన్. ఇప్పుడు ఇంకో ఫ్రిక్షన్ చూడండి అందరూ ఒకసారి. ఏమైంది? చాక్ పీస్ రోల్ అయింది. ఏమైంది? ఈ చూడండి, చాక్ పీస్ ఏమైంది? రోల్. సో ఈ రోలింగ్ అయ్యేదాన్ని ఏమంటారంటే రోలింగ్ ఫ్రిక్షన్. చెప్పండి. రోలింగ్ ఫ్రిక్షన్ ఏమంటారు? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, బుక్. ఏడు బుక్ అయిపోతుందా? సారీ, పర్లేదు. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టోటల్ అన్ని టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఎలా ఉంది? ఈ ఆబ్జెక్ట్ ఎలా ఉంది? సో స్టాటిక్ కష్టమా లేదా? కష్టం. నెక్స్ట్ ఇదే ఒకవేళ వంపుగా ఉంది అనుకుందాం. ఓకేనా? వంపుగా ఉండేటప్పుడు ఇది విదిలామనుకో ఈజీగా వెళ్ళిపోతా లేదా? సో ఇదే ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్. ఏ ఫ్రిక్షన్? సో ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇలా ఉంటది. ఓకే. స్లైడింగ్ ఫ్రిక్షన్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఆబ్జెక్ట్ స్టార్టింగ్ లోనే కష్టం, వన్స్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్ గా ఉంటుందా లేదా? సో స్లైడింగ్ లో ఉన్నట్టు ఫాస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మూడో సిచ్యువేషన్ చేద్దాం. ఇంకేదైనా చాక్ పీస్ ఉందా? పెన్ నువ్వు క్యాప్ తీసి పెన్ ఇచ్చా. క్యాప్ తీసి ఇంకో పెన్ ఇస్తావా? ఇంకో పెన్ను. క్యాప్ తీసేది. అది సూపర్. ఇప్పుడు ఓకే, మూడోది రోలింగ్. ఏం చేస్తున్నాను? ఓకేనా? ఇది రోలింగ్ ఫ్రిక్షన్. టోటల్ 3 టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. అందరూ బుక్స్ క్లోజ్ చేసండి. ఇప్పుడు నాకు చెప్పండి, వీటిలో అన్నిటికన్నా లెస్ ఫ్రిక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంది? లెస్ ఫ్రిక్షన్ ఎక్కడ ఉంది? అన్నిటికన్నా లెస్ ఎక్కడ ఉంది? రోలింగ్. ఎక్కడుంది? సో అన్నిటికన్నా తక్కువ ఫ్రిక్షన్ రోలింగ్ ఫ్రిక్షన్. ఓకే. దీనికంటే కొద్దిగా ఎక్కువ ఎక్కడుంది? స్లైడింగ్ ఫ్రిక్షన్. దీనికంటే అన్నిటికన్నా టాప్ ఫ్రిక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంది? స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నిటికంటే ఎక్కువ. ఓకే. దాని తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్ ఉంది కదా, ఇది మిడిల్. స్లైడింగ్ అండ్ అన్నిటికంటే తక్కువ రోలింగ్. ఓకే. రోలింగ్ ఫ్రిక్షన్ అన్నిటికంటే తక్కువ. ఇప్పుడు నా వైపు చూడండి క్లారిటీగా. ఈ 3 ఎగ్జాంపుల్స్ కి మనం చెక్ చేసుకుందామా? రోడ్డు మీద పెద్ద పెద్ద బ్లాక్స్ ఉన్నాయనుకో, ఆ బ్లాక్స్ ని తోయడం ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద షిప్ ఒకటి తయారు చేస్తారు. ఈ షిప్ తయారు చేసిన తర్వాత తీసుకో ఫాస్ట్గా. షిప్ తయారు చేసిన తర్వాత దాన్ని వాటర్లోకి పంపించాలి. దేంట్లో పంపించాలి? వాటర్లో పంపించాలంటే ఇలా తోసుకుని వెళ్ళారనుకో, కింద సర్ఫేస్ అంతా కూడా చాలా టైట్ ఉంటుంది కదా, అడ్డేస్తుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడు, కింద ఒక చిన్న చెక్క ముక్కలు వేస్తాడు. ఏం వేస్తాడు? అప్పుడు చెక్క ముక్కల మీద ఈజీగా వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏ ఫ్రిక్షన్ హెల్ప్ చేస్తుంది? రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడ్ కూడా అవుతుంది కదా ఇలా తోస్తే, కానీ ఎందుకు ఆ రిస్క్ చేయలేదు? ఎక్కడైనా ఒక దగ్గర అలా ఇసుకంతా ఉండేసి బ్లాక్ అయిపోద్ది ఏమన్నా భయంతో చేయలేదు. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తెద్దా. మనకి కార్లు ఉంటాయి కదా,
కార్ చక్రము ఒక దాంట్లో కింద ఉండిపోద్ది, ఎప్పుడైనా చూస్తారు గొయ్యిలో, ఇలా గొయ్యిలో మాటకి ట్రై చేసినప్పటికీ కూడా చక్రం ఏమైపోతుంది, తిరిగేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అది బయటికి రావాలని ఏం వాడతాడు, ఒక చిన్న కర్రమొక్క ఏం వాడతాడు, కర్రమొక్క వాడితే దానిలో నుండి చక్కగా ఎక్కేసి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నిటికంటే ఎక్కువ, దాని తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్, దాని తర్వాత అన్నిటికంటే చిన్నది రోలింగ్ ఫ్రిక్షన్. దీన్ని నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. కింద అన్నిటికంటే కింద. ఇప్పుడు ఫ్రిక్షన్ కి కొన్ని ఫ్యాక్టర్స్ చూద్దాం. ఏం చూద్దాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. చెప్పండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, ఫ్రిక్షన్ ఎప్పుడు పెరుగుతుంది, అసలు ఫ్రిక్షన్ కి పెరగాలన్నా తగ్గాలన్న రీజన్ ఏంటి? ఫస్ట్ వన్ చెప్పిన సర్ఫేస్. ఏంటి, కొన్ని సర్ఫేస్లు ఎలా ఉంటాయి, ప్లెయిన్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి, కొన్ని సర్ఫేస్లు ఎలా ఉంటాయి, చాలా రఫ్ గా. ఎలా ఉంటాయి, రఫ్ సర్ఫేస్ లో ఫ్రిక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది. ప్లెయిన్ సర్ఫేస్ లో ఫ్రిక్షన్ తగ్గుతుందా పెరుగుతుందా? సో సర్ఫేస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. సో సర్ఫేస్ ఎలా ఉండొచ్చు, రఫ్ గా ఉండొచ్చు, లేదంటే ప్లెయిన్ గా కూడా ఉండొచ్చు. ఇది నెంబర్ 1. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 సర్ఫేస్ చూసాం కాబట్టి ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చు ఫ్రిక్షన్ కి. ఫ్రిక్షన్ మారాలంటే ఏం జరగాలి, ఇంకేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, గెస్ చేయండి. నేను చెప్పనా, వెయిట్. ఏంటి, వెయిట్ పెరిగితే ఫ్రిక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా, వెయిట్ తగ్గితే ఫ్రిక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా? సో వెయిట్ అనేది లేకపోతే ఫ్రిక్షన్ అనేది వెరీ తక్కువగా ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది ఒకవేళ ఇది ఉంటే ప్రాబ్లం. మూడోది, ఫ్రిక్షన్ ఇంక దేని వల్ల మారచ్చు, మెటీరియల్. ఏంటి, ఇప్పుడు ఈ చాక్ పీస్ ఉంది, ఈ చాక్ పీస్ మెటీరియల్ ఎలా ఉంటుంది, వెరీ ఫ్రిక్షన్. ఎలా ఉంటుంది, ఇది బై నేచర్ దీని మెటీరియల్ అంతే వెరీ ఫ్రిక్షన్ గా ఉంటుంది. పౌడర్ తీసుకోండి, స్మూత్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? సో ఫ్యాక్టర్స్ అనేవి నీకు ఫ్రిక్షన్ అనేది మెటీరియల్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ గా ఇంకేంటి, లిక్విడ్ కాదు, ఇంకా లాస్ట్ గా ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏంటి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్. చెప్పండి, ఇప్పుడు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ ఉంది అనుకుందా, ఇది నా చేతికి ఎక్కువ ప్లేస్ లో కాంటాక్ట్ అయిందా తక్కువైందా? ఎక్కువ. ఇప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తెచ్చుకుందా. ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ తక్కువ, ప్లేస్ చూడరా, ఒక ప్లేస్ ఎక్కువ తక్కువ, తక్కువ. ఇది చిన్న ప్లేస్. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఇది ఎక్కువ ఇది ఎక్కువ, ఏరియా ఎక్కువ, ఇది ఎక్కువ ఇది ఎక్కువ, ఇది ఎక్కువ, ఏది తక్కువ? ఇప్పుడు ఫ్రిక్షన్ ఎక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఫ్రిక్షన్ తక్కువ, ఇక్కడ ఎలా ఉంటుంది, ఫ్రిక్షన్ తక్కువ, ఇప్పుడు ఎక్కువ. సో ఏరియా ఆఫ్ కాంటాక్ట్. చెప్పండి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ గా సర్ఫేస్ అనేది స్మూత్ రఫ్. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతా, ఫ్యాక్టర్స్ అందరికీ వస్తాయి కదా, ఒకసారి ఫ్యాక్టర్స్ గురించి డీటెయిల్ గా నేర్చుకుందామా? అందరు కూడా కళ్ళు మూసుకోండి. అయితే ఫ్రిక్షన్ వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. చెప్పండి, ఏంటి అడ్వాంటేజెస్? మీకు తెలిసింది, మీరు ఏది చెప్తే అదే అడ్వాంటేజ్. చెప్పండి, ఫ్రిక్షన్ వల్ల ఏంటి అడ్వాంటేజ్? ఓకే, నెంబర్ 1 స్టాండ్ అవుతున్నాం. ఇంకా ఫోనా? ఫోనా? ఓకే ఓకే, చెప్పండి. నెంబర్ 2 ఫ్రిక్షన్ వల్ల యూజెస్ చెప్పండి ఫాస్ట్ గా. ఓకే, మనం ట్రావెల్ చేయగలుగుతున్నాం అంటే దానికి రీజన్ అంతే. ఓకేనా? ట్రావెల్ ఆన్ రోడ్. ఇంకా ఓకే, పెన్ను, గ్రిప్ పెన్ను, గ్రిప్ అని రాస్తానా, గ్రిప్. ఇంకా ఓకే, బ్యాట్ అన్న గ్రిప్. ఇంకా ఇప్పుడు గోడ మీద నేను ఏం కొట్టాను, మేక్ కొట్టాను. ఏం కొట్టాను? ఇప్పుడు ఫ్రిక్షన్ ఉంటేనే అది పట్టుకుని ఉంటుంది. ఫ్రిక్షన్ లేకపోతే ఏంటి, ఇలా లాగినంటే వచ్చేస్తుంది. కాబట్టి నెయిల్స్. ఏంటి, నెయిల్స్ ఆన్ దేని మీద, వాల్. ఇవన్నీ కూడాను అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ మాట్లాడదామా? ఏంటి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? నెంబర్ 1 డిసడ్వాంటేజ్ ఒకసారి బాగా ఆలోచించినట్లయితే, ఇప్పుడు మోటారు ఏమొచ్చింది, హీట్ వచ్చిందా? ఓకే, మోటార్ కంటిన్యూస్ గా తిరుగుతుంది,
కంటిన్యూస్ గా తిరిగేటప్పుడు అది వేరే దాంతో తిరుగుతుంది, అప్పుడు ఏమొస్తుంది? హీట్. ఏమొస్తుంది? హీట్ ఎక్కువ వచ్చి పేలిపోదా? సో నెంబర్ 1 హీట్. ఏంటి? ఓకే, హీట్ అనేది వస్తుంది. ఓకే, నెంబర్ 2, ఇప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ ఉందనుకో మిషన్ తిరగడానికి ఎక్కువ ఎనర్జీ కావాలా తక్కువ ఎనర్జీ కావాలా? ఎక్కువ ఎనర్జీ కావాలి కదా. ఇప్పుడు నేను ఉన్నాను, మెట్లు ఎక్కాలి, కొండ ఎక్కాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలా తక్కువ ఎనర్జీ కావాలా? అదే సింపుల్ గా ఉన్నట్టు జైన్ అంటే జైన్ వెళ్ళిపోయాడు. కాబట్టి ఎనర్జీ లాస్. ఏంటి? ఎనర్జీ లాస్. ఇంకా ఇంకేదైనా ఒక్క డిసడ్వాంటేజ్ మీరేమని చెప్తారా? ఇప్పుడు మిషన్స్ ఉన్నాయి కదా, మిషన్స్ కి పొరపాటున ఒక ఆబ్జెక్ట్ అనేది తగిలిపోయింది అనుకో విరిగిపోద్దా? ఓకేనా? ఇప్పుడు పేపర్ మీద మనం రాస్తున్నాం కదా, ఎక్కువ సార్లు రాస్తే చిరిగిపోద్దా? సో ఇది ఫ్రిక్షన్ వల్లే కదా జరుగుతుంది. ఇప్పుడు బోర్డు ఉంది, బోర్డు మీద రాసినప్పుడు నా చాక్ సరిగిపోయిందా? ఇవన్నీ దేని వల్ల? ఫ్రిక్షన్ వల్లే. కాబట్టి వేర్ అండ్ టేర్. చెప్పండి, వేర్ అండ్ టేర్. వేర్ అండ్ టేర్ అంటే ఏంటి? చిరిగిపోవడం అని అంటారు. సో నోట్ చేసుకోండి నీట్ గా.